ఇది నాగార్జున గారి కార్ అండి. ఎస్, ఇది నాగార్జున కారు. అండ్ మీరు చూస్తున్నారు ఇది అన్నపూర్ణ స్టూడియో. అన్నపూర్ణ స్టూడియో బయట నుండి ఎలా ఉంటుంది, టాప్ యాంగిల్లో అంటే ఇలా ఉంటుందండి. ఇందులోనే మన బిగ్ బాస్ షూటింగ్ జరుగుతుంది. మీరు చూస్తే ఆ లైటింగ్ మీకు అర్థమైపోతుంది, షోలో వచ్చే లైటింగ్ అండి. ఎస్, ఇక్కడే బిగ్ బాస్ షూటింగ్ జరుగుతుంది. అండ్ ఇందులోనే మనం చూస్తున్న సోనియా, నిఖిల్, రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీరు చూస్తే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ సెట్స్ వేయడం జరిగింది. అదంతా బిగ్ బాస్ హౌస్ సెట్ అండి. అండ్ మీరు చూస్తే బిగ్ బాస్ హౌస్ అవుట్ సైడ్ నుండి ఇలా ఉంటుంది. ఈ స్టూడియో 6 ఎకరాల్లో ఉంటుంది. అండ్ ఈ వీక్ నాగార్జున గారు ఎవరిని ఎలిమినేట్ చేసి బయటకు వస్తున్నారో చూద్దాం. అండ్ నాగార్జున గారిని కలవడానికి ఈ వీక్ యథావిధిగా చాలా మంది వచ్చారు. బట్ ఈ వీక్ ఆయన కలవడం కుదురుతుందా కుదరదా తెలియదు, కానీ కనీసం చూడొచ్చు నాగార్జున గారిని అన్న ఆశతో వచ్చాం. అండ్ మీ అందరికీ తెలుసు ఈ స్టూడియో నుండే నాగార్జున గారు ఇప్పుడు బయటకు రాబోతున్నారు. అండ్ ఈ స్టూడియోలోకి వెళ్ళాలని ఎంతోమంది ఆర్టిస్టులకు కల, ఎందుకంటే అందులోకి వెళ్ళిన వారి లైఫ్ ఎంతోమంది మారిపోయింది. అండ్ ఆర్టిస్టులకు తెలుసు ఆ స్టూడియో బయట నిల్చొని ఆ స్టూడియోలోకి వెళ్ళాలనే ఆశ ఎంతగా ఉంటుందో. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నపూర్ణ స్టూడియో అవుట్ సైడ్ వ్యూ అండి. అండ్ ఇప్పుడే నాగార్జున గారు ఈ కార్లో నుండి రాబోతున్నారు. ఎస్, దిస్ ఈజ్ ద నాగార్జున కార్ అండి. అండ్ ఈ కార్లోనే నాగార్జున గారు ఎక్కడికైనా వెళ్ళి షూట్ చేస్తారండి. చూసారు కదా, ఈ కార్ కాస్ట్ సుమారు 2.5 కోట్ల పైన ఉంటుందండి. ఇదే నాగార్జున